దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైన కాలము యవ్వన కాలం. జీవితాన్ని అనుభవించగలిగేది కూడా ఈ యవ్వన కాలంలోనే. ప్రతి మనిషి జీవితాన్ని నిర్దేశించేది వారి యవ్వన కాలం. చెడిపోవడానికి, బాగుపడడానికి కూడా యవ్వన కాలంలోనే పునాది పడుతుంది. ఈ యవ్వన కాలం అంతా ఆవేశంతో కూడుకొని ఉంటుంది. విచక్షణ కోల్పోయేది కూడా యవ్వన కాలంలోనే. నేటి కాలంలో యవ్వనస్తులు స్మార్ట్ ఫోన్ మోజులో పడి ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా అనేక రకాల యాప్స్ ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకోవడం మనం నిత్యము చూస్తూ ఉన్నాం. ఇంకా అనేక రకాలైన చెడు వ్యసనాలకు లోనే తమ బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు చాలా మంది. సాతాను గురి కూడా యవ్వనస్తులే కావడం ద్వారా వారు దేవుని వైపు మళ్ళకుండా వారిని అనేక రకాలైన ప్రలోభాలకు గురి చేస్తుంది. తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి యవ్వనస్తులు మొగ్గు చూపుతారు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనములో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. చాలా మంది యవ్వనస్తులు బంగారు భవిష్యత్తు కోసం చాలా కష్టపడి చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించిన తరువాత చెడిపోతూ ఉంటారు. వారి చదువు వారిని ఈ లోకం నుండి కాపాడటం లేదు. కాబట్టి వారి జీవితం నాశనం కాకుండా రక్షింపబడాలంటే కేవలం దేవుని మార్గము తప్ప ఇంకో వేరే మార్గం లేనే లేదు. యవ్వనస్తులు దేని ద్వారా తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యను బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అని దేవుని లేఖను స్పష్టంగా తెలియజేస్తుంది. తన యవ్వన కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగిన యెహోషువకు ఇశ్రాయేలును నడిపించే బాధ్యత దేవుడు అప్పగించాడు. ఈ యవ్వన కాలంలో తన నడవడిని దేవుని మార్గంలో నడిపించుకోగలిగిన వారు తమ జీవిత కాలం అంతా అదే మార్గంలో నడవగలుగుతారు. దేవుని కోసం ప్రాణాలను సైతం ఇవ్వగలిగే ధైర్య సాహసాలు చూపించగలరు. ఈ లోకాశలు, భోగాలకు అతి త్వరగా లోనయ్యే యవ్వన కాలంలో దేవుని మార్గంలో నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత కష్టమైనప్పటికీ ఆ కాడి మొయ్యడం వారికి మేలు కలుగుతుంది. యేసు ప్రభువు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పిన యేసును వెంబడిస్తే మనం మోసే ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలికగాను ఉంటుంది. బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన మీద ఆధారపడటం వలన ఈ లోక ప్రభావం నుండి రక్షింపబడతారు. యవ్వనులారా, మీ జీవితం మార్చుకొని దేవుని మార్గంలోకి రావడానికి మీరు సిద్ధమేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా యవ్వనమును బట్టి మమ్మల్ని ఎవరిను తృణీకరించకుండా వాక్య ప్రకారం జీవించినట్లు మాకు నీ కృప అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కొనసాగిపోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. మీ యవ్వన కాలంలో దేవుని కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమెన్.